సత్యనారాయణ గురుదేవుని పాదపద్మములకు నమస్కారం చేస్తూ ఇప్పుడు దత్తాత్రేయరావు వారి వజ్రకవచం పారాయణ వల్ల కలిగే ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను. వజ్రకవచాన్ని కూడా ఓం దత్తాత్రేయుడు సహస్ర కమలంలో ఉండి శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్య భాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం అనే ద్విదళ పద్మముడై గడ్డాన్ని రక్షించుగాక. జ్యోతిరూపుడు నా రెండు కన్నులను రక్షించుగాక. శబ్దస్వరూపుడు నా రెండు చెవులను కాపాడుగాక. గంధస్వరూపుడు నా నాసికను రక్షించుగాక. రజస్వరూపుడు నా ముఖాన్ని కాపాడుగాక. వేదస్వరూపుడు నా నాలుకను కాపాడుగాక. ధర్మస్వరూపుడు నా దంతాలను రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా రెండు చెక్కిళ్లను రక్షించుగాక. ఆ తత్వవేత్త నా ముఖాన్ని అంతటినీ కాపాడుగాక. ఆ సర్వస్వరూపుడు నా ఆత్మస్వరూపుడు షోడోచార కమలంలో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు నా భుజాలు రెండింటినీ కాపాడుగాక. శత్రుజిత్తు కొంకులు రెంటినీ రక్షించుగాక. హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారం మొదలు టకారం వరకు గల ద్వాదశార కమలంలో ఉన్న మరుత్ వాయుస్వరూపుడు యోగీశ్వరుడు హృదయంలో ఉండి హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనబడిన హరి పార్శ్వాల్లో ఉంటూ పార్శ్వాలను హఠయోగాది యోగాగ్నుడు కృపానిధి కుక్షిని రక్షించుగాక. నాభిస్థలంలోని డకారాది ఫకారాంతం కల దశార కమలంలో ఉండే అగ్నిస్వరూపుడు నాభిని కాపాడుగాక. వహ్నితత్వమయుడైన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. వకారాది లకారాంతమైన షట్పత్ర కమలాన్ని వికసింపజేసే జలతత్వమయుడైన యోగి నా స్వాదిష్టాన్ని చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా రెండు ఉరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన 4 రేకుల కమలాన్ని వికసింపజేసే మహి భూమి రూపుడైన వీర్య నిగ్రహశాలి మోకాళ్లపై హస్తపద్మాలు పెట్టుకొనినవాడు నా మూలాధార చక్రాన్ని అన్ని వైపుల నుండి పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా రెండు పిక్కలను కాపాడుగాక. తీర్థపావనుడు నా రెండు పాదాలను రక్షించుగాక. సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని కాపాడుగాక. భక్తిప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక. మాంసకరుడు నా మాంసాన్ని కాపాడుగాక. మజ్జాస్వరూపుడు నా మజ్జను రక్షించుగాక. స్థిరబుద్ధి గలవాడు నా అస్తులను కాపాడుగాక. వేద నా మేధను పాలించుగాక. సుఖకరుడు నా శుక్రాన్ని రక్షించుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని కాపాడుగాక. ఋషికేశాత్మకుడు నా మనస్సును బుద్ధిని అహంకారాన్ని పాలించుగాక. ఈశుడు నా కర్మేంద్రియాలను రక్షించుగాక. అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక. బంధువుత్తముడు నా బంధువులను పాలించుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువుల నుంచి రక్షించుగాక. శంకరుడు నా ఇల్లు తోట ధనము పొలము పుత్రులు మొదలగు వాణిని రక్షించుగాక. ప్రకృతి విధుడు నా భార్యను కాపాడుగాక. శర్మృత్తు నా పశువులు మొదలగు వాణ్ణి పాలించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను రక్షించుగాక. భాస్కరుడు నా భక్ష్యాదులను కాపాడుగాక. చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖము నుండి రక్షించుగాక. పశుపతి పశువులను కాపాడుగాక. భూతేశ్వరుడు నా భూతిని ఐశ్వర్యాన్ని పాలించుగాక. విషహరుడు తూర్పు వైపున కాపాడాలి. మక యజ్ఞస్వరూపుడు ఆగ్నేయపు మూలను రక్షించాలి. ధర్మాత్మకుడు దక్షిణపు దిక్కును పాలించాలి. సర్వవైరి హృత్తు నైరుతి మూలను రక్షించాలి. వరాహుడు పడమట దిశను కాపాడాలి. ప్రాణనాథుడు ప్రాణాలిచ్చేవాడు వాయువ్యపు మూలను పాలించాలి. ధనదుడు ఉత్తర దిక్కును కాపాడాలి. మహాగురుడు ఈశాన్యపు మూలను కాపాడాలి. మహాసిద్ధుడు ఊర్ధ్వ దిక్కును రక్షించాలి. జటాధరుడు అధో దిశను పాలించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిశ రక్ష లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి. ఈయన వజ్రకవచాన్ని ఎవడు చదివినా వినినా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడని స్వయంగా దత్తాత్రేయుడే చెప్పినాడు. అతడు త్యాగి భోగి మహాయోగి సుఖదుఖ రహితుడు సర్వత్రా సిద్ధసంకల్పుడు జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు. ఇది దత్తాత్రేయ వజ్రకవచం పఠించడం వల్ల మీకు కలిగే లాభాలు.